మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసి మిమ్మల్ని నవ్వించడానికి, మీ బిజీ లైఫ్ లో కాసేపు నవ్వుకుంటారు అని ఆశిస్తున్నాను. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. అలా చేయడం వల్ల వీడియో మరికొద్ది మందికి రీచ్ అవుతుంది. అలాగనే మిమ్మల్ని నవ్వించడానికి నాకు మోటివేషన్ గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేయండి. రియాలిటీగా ఉండాలని ఫిక్స్ అయిపోయినట్లుగా ఉన్నారు. అందుకే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలాంటి డ్రెస్ తో ఎంట్రీ అయ్యారు. పెళ్లి జరుగుతుంది అని చాలా టెన్షన్ పడుతున్నట్లుగా ఉన్నాడు. తాలి 3 ముళ్ళకు బదులుగా ఛాన్స్ ఇస్తే ఎన్ని ముళ్ళైనా వేసేలాగా ఉన్నాడు. 1 2 3 అద్భుతం, మహాద్భుతం. ఇష్టం లేకోకుండా పెళ్లి చేస్తే ఇట్లే ఉంటుంది మరి. ఏ స్కూల్ అయ్యే ఇంతకి మనది? హాలిడేస్ లో ఎందుకులే టైం వేస్ట్ చేయడం అనుకున్నాడో ఏమిటో ఇలా పెళ్లి పిట్టలెక్కేశాడు. ఏదో తేడా కొడుతున్నట్లుగా ఉంది కదా. రే రే ఏం చేస్తున్నారా ఇంతకీ? ఇంకొన్ని రోజులు పాపను బుక్కు పట్టనివ్వనరా బాబు. రైల్వే స్టేషన్ కాస్త కళ్యాణ మండపం చేసేసారు కదరా బాబు. ఆ రోజే వీరి కళ్ళల్లో ఒక కాంతిని చూశాను. ఏదో సాధించానన్న ఆనందం వీరి ముఖంలో నాకు కనిపించింది. తాళి కట్టడానికి తెగ టెన్షన్ పడుతున్నట్లుగా ఉన్నాడు. కట్టేసేయ్, నువ్వే తాళి కట్టేసేయ్ అని ఈమె చేతికి ఇచ్చి ఈమెతోనే తాళి కట్టించేశాడు. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. అరే మేకప్ వేస్తున్నారా లేక పెయింట్ వేస్తున్నారా బాబు? గోడకు వేయాల్సిన పెయింట్ ను మర్చిపోయి ఇలా ఫేస్ పై వేస్తున్నట్లుగా ఉన్నారు. అరే ప్రకాశం, ఏం జరుగుతుందా ఇక్కడ? సిగ్గే, అబ్బో ఏమి సిగ్గుపడుతున్నావయ్యో. ఏమిటి సిగ్గుపడుతున్నారా? ఎంతో స్టైల్ గా రొమాంటిక్ స్టిల్ కోసం ఇలా రెడీ అయ్యి ఇలా దిగుతూ ఉండగా మధ్యలో ఇలా వెనక నుంచి ఆవు వచ్చి ఇలా ఒక్కటిచ్చింది. ఇలా అమ్మాయి దండ వేస్తూ ఉండగా ఇలా పెళ్లి కొడుకును ఎత్తుకున్నారు. మరి పక్కనున్న అమ్మాయి చూడండి ఏం చేసిందో. Don't laugh dear, please. పెళ్లిలో ఇలాంటివన్నీ మిస్ చేసినట్లుగా ఉంది. అందుకే ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది. దీని ఎనర్జీని మ్యాచ్ చేయలేకపోయినరా. కెరీర్ మొత్తం ఇలాంటి డాన్స్ ఇలా. ఈ వీడియో మిమ్మల్ని సరదాగా నవ్వించుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. చెట్టులు పుట్టలతో ఫోటో దిగడం అయిపోయినట్లుగా ఉంది. అందుకే ఇక్కడికి వచ్చారు. దీన్ని కూడా వదిలిపెట్టారు కదరా బాబు.
అక్క ఇలా వస్తుంది అని అనుకుంటున్నారా? అనుకోకండి, ఇది పెళ్లి కూతురు వేసుకున్న పెళ్లి కూతురు డ్రెస్ డిజైన్ అన్నమాట. పెళ్లి అనుకుంటున్నారా, లేక గ్రౌండ్ లో పోలీస్ ట్రైనింగ్ ఏమైనా జరుగుతుందా? వీళ్ళ డ్రెస్ కోడ్, వీళ్ళ డోళ్ళు డప్పులు. పట్టేస్తానండి బాబు, పట్టేస్తానండి. నా తెలివితేటలు గొప్ప తెలివితేటలండి బాబు. రీల్స్ పిచ్చి, ఇదంతా రీల్స్ పిచ్చి అంటే ఆ మాత్రం ఉంటుంది కదా. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ, ఇడ్లీ, సాంబార్, చట్నీ, దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. చాలా తెలివిగా ఆలోచించాడు. వాటర్ ప్రూఫ్ కెమెరా లేకపోకుండానే చాలా మంచిగా ఇలా కవర్ చేశాడు. పెళ్లి కూతురు కూడా ఇంత బాధపడి ఉండదు, మరి ఈమె బాధ చూడండి. ఓకే, we will meet in the next class. మరి ఈమె కన్నీటి వీడుకోలు చూడండి. మనోళ్ళు చాలా డెవలప్ అయిపోయారు. పాపం వీళ్ళ ఫోటోషూట్ చూసి వీళ్ళే షాక్ అవుతున్నారు. దోస్తులందరూ కలిసి ఎలాంటి గిఫ్ట్ను తీసుకుని వచ్చారో చూడండి. వెరైటీగా ఇలా ఫొటోస్ తీసే లోపే ఇలా అక్కతో ఎంతో స్టైల్ గా బైక్ రైడింగ్ చేస్తూ ఫొటోస్ తీయాలి అనుకున్నారు. ఇంతలో ఇలా అన్నమాట. అయ్యో, ఈ దేశం అలా అయిపోయింది నాయనా. పెళ్లి కొడుకుకు ఇలా QR కోడ్ వేసేసి ఇలా వేలం వేసేస్తున్నారు. అరెరెరే, గోడకు అంటించవలసిన స్టిక్కర్స్ ను ఇలా ఫేస్ పై అతికించినట్లుగా ఉన్నారే. కాదండి బాబు, ఇది మేకప్ మహిమ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.